హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూస్తున్నాం. ఏ శాసనంలో వీరపురుష దత్తుడు 18 సంవత్సరాలు పరిపాలించి? ఆన్సర్ డి, ఫణిగిరి శాసనంలో. నెక్స్ట్, పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ సి, రెండవ శాంతమూలుడు. నెక్స్ట్, కార్తికేయుని దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ ఏ, రెండవ శాంతమూలుడు. క్రింది వాటిలో బౌద్ధ గ్రంథంగా దేన్ని చెప్పవచ్చు? ఆన్సర్ సి, మహారంగం. నెక్స్ట్, మహాదేవ భిక్షువు ఏ ప్రాంతంలో బౌద్ధ మత ప్రచారం చేశాడు? ఆన్సర్ డి, పల్లవ బొగ్గ. నెక్స్ట్, మహాదేవ భిక్షువు ఎంతమంది బౌద్ధులతో శ్రీలంక దేశానికి చేరాడు? ఆన్సర్ ఏ, 1,00,000 మంది బౌద్ధులతో కలిసి శ్రీలంక దేశానికి చేరాడు. నెక్స్ట్, నందికేశ్వరాలయం నిర్మించింది ఎవరు? ఆన్సర్ సి, రెండవ శాంతమూలుడు. నెక్స్ట్, మహాదేవ భిక్షువు 1,00,000 మందితో శ్రీలంక చేరాడని ఏ గ్రంథంలో రాయబడింది? ఆన్సర్ సి, మహారంగం. నెక్స్ట్, సంస్కృతంలో శాసనాలు రాసే సాంప్రదాయం ఏ రాజు కాలంలో మొదలైంది? ఆన్సర్ ఏ, రెండవ శాంతమూలుడు కాలంలో ప్రారంభమైంది. నెక్స్ట్, రెండవ శాంతమూలుడు నాగార్జున కొండపై ఏ శాసనం వేయించాడు? ఆన్సర్ సి, సంస్కృత శాసనం. నెక్స్ట్, రెండవ శాంతమూలుడు దక్షిణ భారతదేశంలో ఏ మత దేవాలయాలు నిర్మించాడు? ఆన్సర్ బి, హిందూ దేవాలయాలను నిర్మించాడు. నెక్స్ట్, నాగార్జున కొండలో నవగ్రహ ఆలయాలు నిర్మించిన రాజు ఎవరు? ఆన్సర్ బి, రెండవ శాంతమూలుడు. నెక్స్ట్, రెండవ శాంతమూలుడు నాగార్జున కొండపై ఏ శాస్త్రం ప్రకారం ఆలయాలను నిర్మించాడు? ఆన్సర్ డి, ఆగమ శాస్త్రం ప్రకారం. నెక్స్ట్, రెండవ శాంతమూలుడు తను నిర్మించిన ఆలయాల్లో ఏం ఉండేలా చూసుకున్నాడు? ఆన్సర్ డి, మండపం మరియు ధ్వజస్తంభం. నెక్స్ట్, శాతవాహన కాలంలో మహిళలు సంతానం కోసం దేవుళ్లకు ఏం సమర్పించుకునేవారు? ఆన్సర్ డి, గాజులు సమర్పించుకునేవారు. నెక్స్ట్, హరితి దేవాలయం నిర్మించిన రాజు ఎవరు? ఆన్సర్ ఏ, రెండవ శాంతమూలుడు. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో మహిళలు సంతానం కోసం ఏ దేవతకు గాజులు సమర్పించేవారు? ఆన్సర్ సి, హరితదేవి. నెక్స్ట్, రెండవ శాంతమూలుని సైన్యాధిపతి ఎవరు? ఆన్సర్ ఏ, ఎలిసిరి. రెండవ శాంతమూలుని కాలంలో అబీర ప్రాంత రాజు ఎవరు? ఆన్సర్ బి, శకల్సేనుడు. నెక్స్ట్, నాగార్జున కొండపై అశ్రభుజ నారాయణస్వామి దేవాలయాన్ని నిర్మించిన రాజు ఎవరు? ఆన్సర్ బి, శకసేనుడు. నెక్స్ట్, ఏహువల శాంతమూలుడు యొక్క శాసనం ఇటీవల ఏ ప్రాంతంలో లభ్యమైంది? ఆన్సర్ సి, గుమ్మడి దర్రు. నెక్స్ట్, ఏహువల శాంతమూలుడికి మరొక పేరు ఏమిటి? ఆన్సర్ బి, రెండవ శాంతమూలుడు. నెక్స్ట్, ఇక్ష్వాకుల చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ డి, రుద్రపురుష దత్తుడు. నెక్స్ట్, నాగార్జున కొండ గురుజాల శాసనాలు వేయించింది ఎవరు? ఆన్సర్ డి, రుద్రపురుష దత్తుడు. నెక్స్ట్, నాగార్జున కొండ గురుజాల శాసనాల్లో రుద్రపురుష దత్తుని గురించి ఏం వ్రాయబడింది? ఆన్సర్ ఏ, పరిపాలన గురించి. నెక్స్ట్, రుద్రపురుష దత్తుని కాలంలోనే సమాధుల దగ్గర ఏం నిర్మించే సాంప్రదాయం మొదలైంది? ఆన్సర్ ఏ, ఛాయాస్తంభాలు. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో ఏ శిల్పకళ పూర్తిగా వికసించింది? ఆన్సర్ సి, అమరావతి శిల్పకళ. నెక్స్ట్, రుద్రపురుష దత్తుని కాలంలో ఏ రాజులు ఇక్ష్వాకుల రాజ్యంపై దాడులు చేశారు? ఆన్సర్ డి, తొలి పల్లవ రాజులు. నెక్స్ట్, మొదటి ఇక్ష్వాకుల రాజ్యంపై దాడి చేసిన పల్లవ రాజు ఎవరు?
ఆన్సర్ బి సింహవర్మ. నెక్స్ట్, సింహవర్మ వేయించిన శాసనం ఏది? ఆన్సర్ డి మంచికల్లు శాసనం. నెక్స్ట్, క్రింది వాటిలో ఆంధ్రదేశంలో తొలి పల్లవ శాసనం ఏది? ఆన్సర్ డి మంచికల్లు శాసనం. నెక్స్ట్, సింహవర్మ తర్వాత ఇక్ష్వాకుల రాజ్యంపై దాడి చేసిన పల్లవరాజు ఎవరు? ఆన్సర్ బి శివస్కందవర్మ. నెక్స్ట్, శివస్కంద ఇక్ష్వాకులపై దాడి చేసి కృష్ణానదికి ఏ వైపున ఉన్న ప్రాంతాలను ఆక్రమించాడు? ఆన్సర్ ఏ దక్షిణం. నెక్స్ట్, శాతవాహనుల కాలం నాటి అన్ని సుస్థిర పరిస్థితులు ఏ రాజుల కాలంలో కొనసాగాయి? ఆన్సర్ బి ఇక్ష్వాకుల రాజుల కాలంలో కొనసాగాయి. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో ఎక్కువగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం? ఆన్సర్ బి నాగార్జునకొండ. నెక్స్ట్, అశోకుని కుమారుడు ఎవరు? ఆన్సర్ సి మహేంద్ర. నెక్స్ట్, అశోకుని కుమార్తె పేరు ఏమిటి? ఆన్సర్ ఏ సంఘమిత్ర. నెక్స్ట్, అశోకుడు తన కుమారుడు కుమార్తెలను ఏ దేశానికి పంపారు? ఆన్సర్ డి శ్రీలంక. నెక్స్ట్, అశోకుని కాలంలో శ్రీలంక బౌద్ధ సన్యాసులు తరచుగా ఏ దేశానికి వచ్చేవారు? ఆన్సర్ బి ఉత్తర భారతదేశం. నెక్స్ట్, ఉత్తర భారతదేశానికి వచ్చిన శ్రీలంక బౌద్ధులు తరచుగా ఏ ప్రాంతం వద్ద ఆగేవారు? ఆన్సర్ బి నాగార్జునకొండ దగ్గర. నెక్స్ట్, శ్రీలంక రాజులు నాగార్జునకొండలో ఏ విహారాన్ని నిర్మించారు? ఆన్సర్ ఏ సింహగల. దేనిని ఉపయోగించి బుద్ధుని జీవిత చరిత్రను శిల్పాలుగా చెక్కారు? ఆన్సర్ సి పాలరాతి. నెక్స్ట్, జగ్గయ్యపేటలో లభించిన ఇక్ష్వాకుల కాలం నాటి శిల్పం ఏమిటి? ఆన్సర్ బి మందతా శిల్పం. నెక్స్ట్, శ్రీలంక రాజులు సింహళ విహారాన్ని ఎవరి కొరకు నిర్మించారు? ఆన్సర్ బి శ్రీలంక బౌద్ధ సన్యాసుల కొరకు. నెక్స్ట్, జగ్గయ్యపేటలో లభించిన శిల్పం ఏ శిల్పకళకు చెందినది? ఆన్సర్ ఏ అమరావతి శిల్పకళ. నెక్స్ట్, వీరుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడాన్ని ఏమంటారు? ఆన్సర్ బి వీరుగల్. నెక్స్ట్, శాసనాలపై సంవత్సరాలు ప్రస్తావించే సాంప్రదాయం ఎవరి కాలంలో మొదలైంది? ఆన్సర్ సి ఇక్ష్వాకుల కాలంలో మొదలైంది. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.